వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ Let's welcome the two team leaders Ravi and Lasya. Hey gunde dada dada gola ఏమిటో ఈ లీల ఎంతమంది అమ్మాయిలో లా 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 నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా తెల్లవార్లు మీకోసం మేం తప్పించాలా ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే మేమంతా మీ ఫ్యాన్సే నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం సోపించండి సోపించండి మీ అంద చందాలు దాచుకోకండి సోపించండి సోపించండి ఈ లోకం మొత్తం మార్చివేయండి. Super, so let's welcome the stylish Shaker Master. Please welcome the gorgeous Sada. Please welcome our legendary Taran Master. Judges వచ్చేసారు, team leaders వచ్చేసారు, contestants రెడీగా ఉన్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా let's start the show. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఎవరి కిటీలో ఎంత ఉందో చూసేద్దాం. రవి మీ కిటీలో ఉంది 14,35,000 రూపీస్. అండ్ లాస్య మీ కిటీలో ఉంది 20,60,000 రూపీస్. సూపర్, సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఎవరు పంపిస్తున్నారు, రవి టీమ్ ఆర్ లాస్య? నేనే. ఇగో బంగారం, నేను పంపిస్తుంటే నేను ఓడిపోతున్నా కదా. అవునవును, లాస్ట్ ఎపిసోడ్ లో అలాగే జరిగింది కదా. అయితే ఫస్ట్ నువ్వే పంపి. నిహారిక కానీ ఎన్నో రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఐ మీన్ DJ 1 నుంచి యాంకరింగ్ స్టార్ట్ చేసే జర్నీ ఇంత మంచి పేరు వచ్చింది. ఫైనల్ గా ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నానంటే అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి ఆ ప్లేస్ కొట్టేస్తావా ఏంటి? ఏ కాదు, అంటే షీ సక్సెస్ఫుల్ కదా. ఊటైతా ఊటైతా ఆಯ್ತು ಆಯ್ತು, మాకు అర్థమైంది. టీ తాగారా? కాఫీ తాగారా? నీళ్ళు తాగారా? టిఫిన్ తాగావా? చాలా అక్కడ ఆపేద్దాం ప్లీజ్. ఓకే, ఎవరు ఎవరు గుర్తొచ్చారు? పల్టీ రవి. సో ఊటా రవి కంపోజ్ చేసిన పాట మీద డాన్స్ చేయడానికి మా లేఖన. సూపర్, సో ప్లీజ్ వెల్కమ్ లేఖన ఫ్రమ్ రవి.
Hey, one second. Why are you here? Where is Niharika? పాపం నిహారికకి యాంకరింగ్ మీద చిన్న చిన్న డౌట్స్ ఏదో ఉండదంట. నోట్స్ తెచ్చుకొని అక్కడ కూర్చొని Hey, రాసుకుంటుంది. Ravi, 1 second. నిహారికకి డౌట్స్ అంట. నిహారిక వీడిని చూసి యాంకరింగ్ నేర్చుకుంటుందట. ఏమంటే ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా. నువ్వు యాంకరింగ్ చేస్తావా? ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నా, ఆ నిహారిక జాయిన్ అవుతుంది, నేను అప్పటికి అయితే చేస్తాను. వెళ్ళి కూర్చో. ఓకే, నువ్వేం యాంకరింగ్ నేను చేస్తా. ఓకే, నువ్వేంద్ర చేసేది నేను చేస్తా. చిన్న పిల్లలు చేయొద్దు, నువ్వు ఆయావి ఆయాల ఉండి పో, కూర్చోపో, నేను యాంకరింగ్ చేస్తా. యాంకరింగ్ వెళ్ళి కూర్చో, నేను చేస్తా. లేకనా నేను చేస్తాను యాంకరింగ్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పి నువ్వు రాంగ్ చెప్తే Okay. నేనుంటా, నువ్వు రైట్ చెప్తే నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే, పని చేస్తుంది. రెడీ? Right, వెళ్ళిపో question. మరి. నువ్వు అక్కడ కూర్చొని నేను క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుండేది. హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నేను అక్కడ రాదుగా, నోట్స్ తీసుకొని రాసుకోపో. రాసుకుంటాను. ఓకే బా రవి, నువ్వే మొదలు పెట్టు బా. నేనే మొదలు పెడతా మాస్టర్. అండ్ ఈ యాంకరింగ్ పోస్ట్ కి వచ్చినందుకు కొంచెం రెస్పెక్ట్ రావాలి. రైట్, సో వీరత్వం రౌద్రం కలిపి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా లేఖన. సో శేఖర్ మాస్టర్. నువ్వు అడుగుతుంటే రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు, ఫీల్ రావట్లేదు. ఏ రా, ఏ కమెంట్. లేదు బా, ఇప్పుడు నువ్వు ఒక హోస్ట్ లాగా అడుగు. అబ్బా, అయితే ప్రొఫెషనల్ యాంకర్ లాగా అడగాలనా? అవును. ఓకే ఓకే లేఖనా, చాలా చక్కగా చేసావు. ఇప్పుడు తరుణ్ తాత, సదా మేడం అండ్ శేఖర్ మాస్టర్ ఉన్నారు. ఎవరు జడ్జిమెంట్ విందాం? శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ విందామా? ఓకే శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. రవి, పల్టి రవి బాయ్స్. 1 సెకండ్. ఊటా రవి. ఊటా రవి. ఇలా చేయొద్దు, నువ్వు టాలెంటెడ్ డాన్స్ మాస్టర్. ఊటా మాట్లాడు శేఖర్ మాస్టర్. రవి, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కలర్, అంటే ఫుల్ గా చాలా బాగుంది. ఎప్పుడంటే మనం వెస్టర్న్ ఫోక్ అవి చూస్తున్నాం, ఫ్రెష్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. డాన్స్ చేస్తారండి. బాయ్స్, మీ బాయ్స్ నాగా మాస్టర్ అంతా నా వాయిస్ ప్రాక్టీస్ చేశారు ఇది. అంటే వీళ్ళకి ఎవరికి కలరే రాదు మాస్టర్ వీళ్ళకి. అంటే చూసి నేర్చుకున్నామంటే నా ఫ్రెండ్ అతను సీకే అని, వాడు వచ్చి బెంగళూరు నుంచి వచ్చి మన అట్లా హెల్ప్ చేశారు మాస్టర్ వాళ్ళంతా. నేను చూస్తే ప్రొఫెషనల్ డాన్సర్స్ లా ఉన్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు చేసే ఇది పోస్చర్స్ చాలా బాగా చేశారు. లేఖన
సూపర్ నాన్న. కానీ పల్టి రవి నువ్వు తనకు ఒక్కటి మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక ఫామ్ అయిపోయింది, ఇంకో ఫార్మేషన్‌కి ఎళ్ళేటప్పుడు తను ఎళ్లి అక్కడ నుంచుంటుంది. నుంచొని ఏం చేయాలో తెలియకుంటుంది. తనకి నువ్వు ఏదైనా వేరే మూవ్‌మెంట్ ఏదైనా ఇవ్వు పక్కన. ఈలోపు ఫామ్ అయ్యేలోపు వరకు గాని ఏదైనా. సరి చేసుకుంటాం మాస్టర్. అది చూసుకో. నీకు అంటే చేసేటప్పుడు నువ్వు కూడా చూడు. ఓకే తను ఖాళీగా ఉండకూడదు స్టేజ్ మీద ఎక్కడ. తను కంటిన్యూ ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఓకేనా? ఓకే మాస్టర్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ సదా మేడం. Uta Ravi, seriously, this was the best act from you guys. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్చల్ చల్. అందరికంటే నాకు మాత్రం లేఖనాది ఇంకా బాడీ లాంగ్వేజ్ చాలా బాగా నచ్చింది. అమ్మాయి చాలా క్లీన్ గా లెగ్ స్ట్రెచ్, అదే అమ్మాయికి యాక్చువల్ గా ఫార్టే ఉంది. అంటే ఇటువంటి స్ట్రెచెస్ గానీ ఉంటాయి కదా, అంటే యోగా పోజెస్ లాంటివి ఏదైనా స్ట్రెచెస్ ఉంటే అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అంటే అందరు అబ్బాయి కంటే అమ్మాయిల కంటే లేఖన చాలా బాగా చేసింది. థ్యాంక్స్ మా. అదే మాస్టర్ చెప్పినట్టు కొంచెం కొంచెం గ్యాప్స్ మీరు ఫిల్అప్ చేస్తే ఇది రాదు. లేఖన అలాగే చేస్తుండు, ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? ఏదైనా చేస్తే దాంట్లో ఫుల్ డెడికేట్ అయ్యి చేయాలి. సో దిస్ వాజ్ వెరీ గుడ్. సో తరుణ్ మాస్టర్. యాక్చువల్లీ మన కలరీ సాంప్రదాయం వచ్చి చైనా, జపాన్ లో పోయి కుంఫు కరాటే అయింది. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. కలరీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ది మార్షల్ ఆర్ట్స్. మన బుద్ధ సాంప్రదాయం ఎలా పోయింది, బుద్ధిజం, అలాగే మన కలరీ కూడా పోయింది. అంటే పల్టి రవి ఇస్ ది మదర్ ఆఫ్ జాకీ చాన్. బాయ్స్ వచ్చి సూపర్ గా చేశారు. అందుకు లేఖన వచ్చి ఫ్యాంటాస్టిక్ గా చేసింది. దానికి ఇది. అబ్బాయి కూడా బాగానే చేశాడు. దానికి ఇది. లైఫ్ లోనే ఫస్ట్ టైం ఊటా రవి వచ్చి ఆ ట్రెడిషన్, ఆ సాంప్రదాయాన్ని ఫుల్ సాంగ్ గా చేసి దాంట్లో ఏ మిస్టేక్స్ లేకుండా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్, ఆ స్టాన్స్, ఆ భంగిమ అన్ని కరెక్ట్ గా వాడి దానికి అండ్ రవి నీ హోస్టింగ్ కి కూడా ಸೂಪರ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಲೇಖನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗೈತೆ. థ్యాంక్ యూ సో మచ్ ఊటా రవి అండ్ టీమ్. సూపర్ లేఖన. మంచి కమెంట్స్ వచ్చాయి కదా, మాస్టర్ కి థ్యాంక్ యూ చెప్పావా? థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి మంచి పార్టిసిపెంట్ పంపించావు ఫస్ట్ రౌండ్. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలుసు లేఖనాన్ని పంపిస్తే మాత్రం చిత్త కొడుతుందని అనయ్య. అసలు ఒక్కొక్క స్టెప్ చేస్తుంటే మాత్రం అదిరిపోయిందనయ్య. మీకెలా అనిపించిందనయ్య? చాలా 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 బాగా చేసింది రవి. నీ టీం కంటెస్టెంట్ కదా, ఖచ్చితంగా బాగా చేస్తుంది. అటు లాస్ట్ని కొంచెం వీక్. చూద్దాం లాస్ట్ ఏం చేస్తావు. లాస్ట్ ఎవరిని పంపిస్తుంది అనుకుంటున్నావు? అది ఓని పంపిస్తే మనకి ఎందుకని, మనల్ని పంపించినావా, వాళ్ళు చిత్త కొట్టిర్రా. తరుణ్ మాస్టర్ మంచి చెప్పిందా, సదా మేడం మంచి చెప్పిందా, శేఖర్ మాస్టర్ మంచి, అంతే కావాలి కదా. ఆవిడని అడగండి ఎవరిని పంపిస్తుందో. వెరీ గుడ్ రవి, ఐ లైక్ యూ, యూర్ వెరీ టాలెంటెడ్. ఓకే వెయిట్. లాస్య నీ టీం నుంచి ఏమని పిలవాలి ఇప్పుడు నువ్వు? రవి నేను వీళ్ళందరికీ నీకు బావని. మా లేఖన క్వశ్చన్ కి మీద ఆన్సర్ ఎవరున్నారు? క్వశ్చన్ కి ఆన్సరా? ప్రిన్సెస్ ఆఫ్ డీజే. ఇంతే ఇంత ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది, బట్ ఈ రోజు మాత్రం అందరినీ భయపెడతానంటుంది. జియా. ఓకే, ఇప్పుడు డీజే 2 లో లాస్ట్ టీం నుంచి వచ్చేస్తుంది ప్రిన్సెస్ ఆఫ్ డీజే జియా. మా అమ్మాయి 4 రోజులుగా అదోలా ఉంటుందండి. మీరే మా అమ్మాయిని కాపాడాలి స్వామి. కొన్ని ఆత్మలు పగ తీర్చుకోవడానికి మీ అమ్మాయిలోకి ప్రవేశించాయి. ఆ ఆత్మలు పగ తీర్చుకునేంత వరకు ఏమీ చేయలేం, ఏమీ చేయలేం, ఏమీ చేయలేం, ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. ఎన్ని ఆత్మలైనా ఈ ప్రేతాత్మలు ఏమీ చేయలేం. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం.
దాగి హాయిగా ఆడుకునే వయసు కానీ పాప మనది మరచనే వాడి బండ మనసు తుల్లి తుల్లి ఆడిన ఆ కాలం పోయనే నన్ను కన్న తల్లికి బతుకు చీకటాయనే ఎవరు నువ్వు? గంగా. గంగనా? గంగా సినిమా చూడలేదా? ఓ ఆ గంగా వచ్చింది. ఏం చేస్తుంటావు నువ్వు? కోసి తినేస్తా. కోసి తింటావా? ఎవరిని కోసి తింటావు? నాన్న మీ మాస్టర్ ఎవరు? సాయితేజ మాస్టర్. పెయింట్ల సాయితేజనా? నువ్వు దయ్యానివా? కానీ నిజంగా వి మిస్ నిహారిక. మేము కూడా మాస్టర్. అంత అవసరం లేదండి, నేర్చుకుంటుంది. ఒక మంచి యాంకర్ అయ్యి మళ్ళీ స్టేజ్ మీదకి వస్తుంది. ఎందుకు టెన్షన్? తను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీనియర్ యాంకర్, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. ఓకే, ఈ దయ్యం గురించి సాయి తేజ్ గ్రూప్ కూడా రండి. जिया, यस मास्टर, तुमने बहुत 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 अच्छा किया. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూడు, ఇక్కడ ఇంత మిస్ అవ్వాలా. పెద్ద అయితే మాత్రం ఇంకేస్ ఇలా ఉంటే కనుక పెద్ద ఆర్టిస్ట్ అయ్యింది, పెద్ద నెంబర్ 1 ఆర్టిస్ట్ అయ్యింది. మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదమ్మా, మాకే ఇక్కడి నుంచి భయం వేస్తుంది చూసినప్పుడు. చాలా బాగా చేసావు, ఫ్లోర్ మొత్తం చంపేశారు. ఎలా నేర్చుకున్నావు? మాస్టర్ ఇచ్చారు. ప్రతి మూమెంట్ నువ్వే చెప్పావా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలని? ప్రతి మూమెంట్ దగ్గర ఎక్స్ప్రెషన్ క్లియర్ గా చేసి చూపించాను సార్ వాడికి. కానీ నువ్వేం చెప్పావు అది నాకు తెలిసి నీకన్నా బాగానే చేసి ఉంటుందేమో అని. డెఫినెట్ గా చెప్పండి, నాకు తెలియదు కదా, నువ్వు ఎలా చెప్పావో తెలియదు. ఇక్కడ చేసింది మాత్రం ఇంకెంతకన్నా ఎవరు చేయలేరు, అంత అద్భుతంగా చేసింది. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ జియా, వెరీ హ్యాపీ. సో మంచి కమెంట్స్ వచ్చాయి. తరుణ్ మాస్టర్. సాయి తేజ్ సార్, ఆ గంగా పిక్చర్ లో ఉండే ఎఫెక్ట్స్, ఆ మజా, ఆ భయానకం, ఆ రౌద్రం అన్ని ఇందులో చూపించావు. థ్యాంక్ యూ సార్. అది ఎంత సూపర్ గా ఉండిందో అంత సూపర్ గా ఇది కూడా ఉండింది. yes, who's that? ఎవరు who's that? ఇది ఇంకేదో సౌండ్ లా ఉంది. అది మా పల్లియాన్ ఉన్నాడు, చూసుకుంటాడు, మీరు చెప్పండి. జియా ఆ క్యారెక్టర్ ని, ఆ గంగా క్యారెక్టర్, ఇంకొక అమ్మాయి అలా అలా లింక్ చేసుకుని వస్తుంది చూడు, సూపర్ గా చేశావు విత్ ఎక్స్ప్రెషన్.
వాయిస్ వచ్చి చాలా బాగా చేశారు పా. ఆ పిక్చర్ కి సాయి తేజ కంపోజిషన్ కి ఏం తేడా లేదు. అదే ఫోర్స్, అదే మజా నాకు కనిపించింది. సో సూపర్ సాయి, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. బ్యూటిఫుల్ సదా. జియా, ఎస్ మ్యామ్. ఎంతో ముద్దుగా ఉన్నావు, చక్కగా క్యూట్ గా చేస్తావు. ఇది ఎలా తయారు చేశారు నీకు సాయి తేజ మాస్టర్? నువ్వు ప్రిన్సెస్ కదా, దయ్యం ఎలా అయిపోయావు? దయ్యంలో కూడా ప్రిన్సెస్. మై గాడ్, నేను చాలా భయపడ్డాను జియా. యాక్చువల్ గా సాయి తేజ్ అమ్మాయి చేసిన వరకునే చాలా స్కేరీగా ఉంది. మీరు ఎందుకు ఇక్కడ ఇద్దరిని పంపించారు? అక్కడ మదర్ క్యారెక్టర్ మేడం, మరి నాకెందుకు పట్టుకుని లాగేస్తుంది? దయ్యం అక్కడ పట్టుకుంటుంది. నిజంగా జియా చేసిన వరకు చాలా స్కేరీగా ఉంది. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, వాళ్ళందరూ చేసేది, వెనక అది తిరుగుతూనే ఉంది ఆ టాయ్. అది చూడ్డానికి అది రిజిస్టర్ అయింది బాగా. అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ కాకుండా ఒకటి ఏదో ప్రాప్ పెట్టుకొని అది ఆడుతూనే ఉంది. ఇది చాలా ఇరిగా ఉంది చూడ్డానికి. థ్యాంక్ యూ మేడం. సో వెల్ డన్ గైస్, సూపర్. Thank you, జియా, ఎస్ మ్యామ్. వెరీ నైస్ జియా, యు వర్ సూపర్బ్ ఇన్ ది యాక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి చేసావు. సో జస్ట్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సదా. సో మంచి కమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు జడ్జిమెంట్ టైం. నిహారిక ఏమైందమ్మా? నువ్వు ఏదో బిజీగా నోట్స్ ఏదో. ఏం కాదు మాస్టర్, అన్ని అబద్ధాలు. పల్టీ రవి డాన్స్ పర్ఫార్మెన్స్ లో నీకు చాలా మంచి రోల్ ఉంది, లోపలికి వెళ్ళి రెడీ అవ్వు అని క్యారవాన్ లో పంపించి బయట లోకేసి లోపలికి మనుషుల్ని పంపించి కట్టించేది. రవి నువ్వా? రవి నువ్వా? కావాల్సుకుని కాదు మాస్టర్. ఏమైందో నేను పల్టి రవి అక్కడ తిన్నారా, ఛాయ్ తాగారా అంటే ఆమెకి ఏదో గుర్తొచ్చింది, లోపలికి వెళ్ళింది, మళ్ళా తిరిగి రాలే. ఏమైందని చూస్తే ఇక్కడ నువ్వు అనే అనే రవిని హీరో హీరో అంటాడు. ఇప్పుడు నువ్వు విలన్ అని అర్థమైపోయింది. పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. నేను గట్టి కొడుతున్నావు తెలుసా నీకు? మాట్లాడకు, మైక్ నా దగ్గర కూడా ఉంది. పోయి కూర్చొని ఎల్లో రవి క్యారెక్టర్ లోకి ఎక్కు పో. ఏంటి రవి పప్పులో కాలు పెట్టేశావు? తిట్టండి, రవి ఫేవరెట్ అంటారు. ఇప్పుడు చెప్పండి. ఓకే నిహారిక, రవి తరపు నుంచి నేను సారీ అడుగుతాను. ఎందుకు నాకు రవి సారీ చెప్పాలి? రవి, ఇది చాలా అన్యాయం. పాపం అలా కట్టి పెడతారా? ఊరికి క్యారవాన్ లాక్ చేయొచ్చుగా. మీరు రవి పార్టీ నిరూపించుకున్నారు శేఖర్ మాస్టర్. మీరు నన్ను మిస్ అవ్వలేదు అసలు. నిహారిక ఇది నోట్స్ అంటే వదిలేసారా? నేను మిస్ అయ్యా, నేను లాస్ట్ ఇద్దరు మిస్ అయ్యా. నేను కూడా మిస్ చేశాను. అదే దానికి లాగ్ ఎందుకు? స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా నిజమైతే. రవి బాగా చేశాడు యాంకరింగ్. సూపర్ సార్ ఉంచుకుంటారు అయితే నేను వెళ్ళిపోనా? చేరివ్వండి రా, కట్టేసేయండి. వద్దు నిహారిక, నువ్వు మాకు కావాలి. నిహారిక మాకు కావాలి. లాస్ట్ ఇయర్ తప్ప ఎవరు అనట్లేదు, అనండి. శేఖర్ మాస్టర్ మైక్ ఉందిరా. వివాడ్ నిహారిక, వివాడ్ నిహారిక, నిహారిక. ఏంట్రా పోవాలి నువ్వు? పో పైకి. నిహారిక, నిహారిక, నో 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 నిహారిక హప్ హప్ అప్ప అప్ప. నిహారిక కావాలి, నిహారిక కావాలి. ఏ నాకు ఫస్ట్ రౌండ్ ఓటింగ్ కావాలి. మీకొద్దా? నీకొద్దా? కావాలి. సో సూపర్ ఫస్ట్ రౌండ్ ఓట్స్ చూసేద్దాం. లాస్యా ప్లీజ్ అండ్ రవి. సో జడ్జెస్ ఓటింగ్ టైం ఫర్ ద ఫస్ట్ రౌండ్. తరుణ్ మాస్టర్ కిటీలో ఎంత కలెక్ట్ అయింది? నిహారిక 1,50,000 కలెక్ట్ అయింది. సో అలాగే తరుణ్ మాస్టర్ మీ ఓట్ లేఖనా ఆర్ జియా? లేఖన పర్ఫార్మెన్స్ వచ్చి ఒక ట్రెడిషన్ బిగినింగ్ టు ఎండ్ వరకు చేయాలంటే, కలరీ చేయాలంటే చాలా కష్టం. అక్కడక్కడ ఒక పల్లవి, ఒక బీజం, ఒక చరణంకి వాడొచ్చు. బట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆ యాటిట్యూడ్, ఆ ట్రెడిషన్, ఆ సాంప్రదాయం, ఆ ఫీలింగ్, ఆ కంప్లీట్ గా చేసిన దానికి షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇక్కడ జియా వచ్చి ఆ గంగాలో ఉండే క్యారెక్టర్ ని కరెక్ట్ గా ఫాలో చేసింది. ఆ రౌద్రం, ఆ భయానకం అంతా చాలా బాగా చేసింది. బట్ మై ఓట్ గోస్ టు లేఖన. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. శేఖర్ మాస్టర్ మీ ఓట్? మాస్టర్ చెప్పినట్టు ఆ కలరీ పట్టు చేయడం చాలా కష్టం. అది ఫుల్ సాంగ్ థ్రోట్ క్యారెక్టర్ డాన్సెస్ కూడా నేర్చుకొని పర్ఫామ్ చేయడం చాలా కష్టం. నాకు జియా దాంట్లో ఏంటంటే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తన క్యారెక్టర్ వదలలేదు, ప్లస్ ఎక్కడ మూమెంట్స్ మిస్ అవ్వలేదు. ఇన్వాల్వ్మెంట్ మెయిన్.
లేఖనాలో నాకు ఇన్వాల్వ్మెంట్ మిస్ అయింది. దట్స్ వై మై వుడ్ గోస్ టు జియా. సదా మీ ఓట్ ఎవరికి, జియా ఆర్ లేఖనా? యాక్చువల్లీ ఇద్దరు బాగా చేశారు. అగ్రెషన్ కూడా ఇద్దరిలో ఉంది. కంపోజిషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది ఊటా రవి చేసేది. ఇటువంటి హారర్ ది మనం ఇంత ముందు కూడా చూసాం. బట్ కల్లరి పట్టు వచ్చేసి ఫస్ట్ టైం త్రూ అండ్ త్రూ అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా కంపోజ్ చేశారు, చాలా బాగా డాన్సెస్ చేశారు, చాలా బాగా లేఖనా కూడా చేసింది. సో మై ఓట్ గోస్ టు లేఖనా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయాక లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 20,60,000 రూపీస్. రవి మీ కిటీలో 15,85,000. ఏంటదే పిచ్ పిచ్ గా ఉంది అనుకుని యారిక మళ్ళీ చెప్పు. సో రవి మీ కిటీలో ఉంది 15,85,000 రూపీస్. ఇప్పుడు ఈ స్టెప్ చెయ్యి. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? నేనే. నా గెలుపు ప్రయాణం స్టార్ట్ చేసా. ఇప్పటి వరకు త్రిశాలిని మనము గరం చాయ్ పటాస్ పాటల్ని చూసాం కదా, కానీ ఇప్పుడు మీరు ఊహించలేని విధంగా త్రిశాలి వచ్చి పర్ఫార్మ్ చేయబోతుంది. ప్లీజ్ వెల్కమ్ త్రిశాలి ఫ్రమ్ రవిస్ టీమ్. డాక్టర్ దగ్గర వెళ్ళాం కదా, ఏం చెప్పారు? సునీల్, రిపోర్ట్ వచ్చిందిరా, ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందంట. చిలిపిగా చూస్తావలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావేవలా నీతో వేగేదేలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నేకా నన్నుగా ప్రేమించని ప్రేమిలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోంది నీ సంఖ్యలా రే రే అనిల్,
ఏంట్రా ఇది? ఏమైందిరా? ఏంట్రా ఇది? రే ఎందుకురా ఇలా చేసావు? సునీల్, డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేస్తే మన ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారని. నాకు నా ప్రాణం కన్నా నువ్వే ముఖ్యంరా. నువ్వు బాగుండాలిరా. ప్లీజ్ నన్ను క్షమించేరా. ఏమైనా చేసావు? Trishali's performance. వరద conjoined twins ది మీరు తీసుకొచ్చారు. రెస్ట్రిక్ట్ అవుతుంది కదా, అంటే మూవ్మెంట్స్ చేయడానికి ఇలా ఉంటే, అయినా సరే కొన్ని మూవ్మెంట్స్ చాలా బాగా చేశారు ఇద్దరు. దర్శన్ ని నేను DJ 1 నుంచి చూస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎవరితో వచ్చినా సరే. అప్పుడు వర్షినితో గానీ, సద్విన్తో కూడా వచ్చాడు, ఇప్పుడు త్రిశాలితో. హీఈస్ అ వెరీ గుడ్ యాజ్ అ పార్ట్నర్. డాక్టర్ ది అయ్యాక ఎక్కువ యాక్టింగ్ లోనే పోయింది. సో ఐ వాజ్ హోపింగ్ అంటే మళ్ళీ ఏదైనా కొంచెం మూవ్మెంట్స్ అని ఉంటే అది తగ్గుతూనే ఉంది, యాక్టింగ్ లోనే పోయింది ఆ ట్రాక్. సో దాట్స్ వై అది మాత్రం వదులుకోండి, ఎందుకంటే అల్టిమేట్లీ వి కమ్ డౌన్ టు దాట్ పాయింట్ ఓన్లీ. డాన్స్ ఉండాలి ఏ యాక్ట్ అయినా సరే. కొన్ని చోట్ల త్రిశాలి మర్చిపోయింది. మరి ఎందుకు మర్చిపోయావు? ఎప్పుడు మర్చిపోవు, నువ్వు బాగా గుర్తుపెట్టుకుని అని చేస్తావు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. గుడ్ ఎఫర్ట్, బట్ అదర్వైజ్ ఇట్ వాజంట్ బ్యాడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమిళ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? వరద మంచి కాన్సెప్ట్ ని తెచ్చావు. ఇటువంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు చాలా ఎమోషనల్ గా అటాచ్డ్ గా ఉంటారు నాకు తెలుసు. బట్ ఫైనల్ ఎండ్ లో ఎమోషనల్ తెచ్చి పాపం అతను పాయిజన్ తిని అతను తెలియకుండా ఒక మిస్టేక్ వలన ఇద్దరు చనిపోయేది చాలా ఎమోషనల్ గా ఉండింది. త్రిశాలి అండ్ దర్శన్ చాలా బాగా చేశారు. త్రిశాలి ఇంకా కొంచెం కాన్సన్ట్రేటివ్ గా చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ బాగా ఉంది, నాకు బాగా ఉంది వద్దు, బాగా ఉంది కావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది వర్త, బాగుంది. డాన్స్ కూడా ట్రై చేశారు బాగా, వెల్ ట్రై. అదే ఎప్పుడైతే డాక్టర్ వచ్చి చెప్పాడు తనకి, అక్కడి నుంచే డాన్స్ తగ్గింది. అండ్ నేనేమనుకున్నా తన తర్వాత దర్శన బాత్తో డాన్స్ చేస్తాడు, తిని హ్యాపీగా కదా, తెలిసిన తర్వాత ఇద్దరు బాత్తో చేస్తారు అలా ఏదైనా అనుకున్నా. బిగినింగ్ చేసిన డాన్స్ పొజిషన్స్ బాగున్నాయి. మెయిన్ అంటే కాన్సెప్టే కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఆ తర్వాత కూడా డాన్స్ పెట్టుంటే బాగుండేది, అది ఒక్కటే మిస్ అయింది. త్రిశాలి సేమ్ అబ్బాయిలాగే ఉన్నాను. థ్యాంక్స్ సార్. ఓకే, వెల్ ట్రై, ఈసారి ఇంకా బాగా ట్రై చేయి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ వర్ధ. లాస్ట్ ఇయర్ నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు ఫర్ 3 lakh rupees? త్రిశాలికి ఆపోజిట్ నా టీం నుంచి టాలెంట్ చూపించడానికి వచ్చేస్తున్నాడు పృథ్వీ. ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీం. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారు. అందులో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మనకి చాలా బాగా గుర్తుంటారు. కానీ చిన్ని చిన్ని గ్రామాల నుంచి ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరి కోసం ఈ పర్ఫార్మెన్స్ అంకితం. ఒక్క క్షణం, ఒక్క క్షణం, తెల్లవాడి గొంతు కోసి తల్లి రుణం తీర్చేందుకు చాలురా ఒక్క క్షణం. మమ్ము కన్న మాతృభూమి శృంఖలాలు తెంచేందుకు చాలురా ఒక్క క్షణం. బతుకంటే తీపి లేదు, కడదాకా అలుపు లేదు, చావన్నా భయం లేదు ఒక్క క్షణం.
ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గనేది లేదా ఒకటిగా నువ్వు పుట్టలేద ఒకటిగా నువ్వు చచ్చిపోవ ఒకటిగా పోరాడలేవ నిద్ర లేచిరారా నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా చుట్టుపట్టి రచ్చకించి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా 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 పనైపోద్ది 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 రారా ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వెయ్ వెయ్ వెయ్య వెయ్ చూరు విరిగి మీద పడక ముందే నీ గుండెల చప్పుడు విను చీకొట్టక ముందే కదల్రా 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 ఒరే దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా కదల్రా 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 ఒరే తొలి మనిషెప్పుడొక్కడేగా తొలి అడుగెప్పుడొంటరేగా తుది పోరుకు సిద్ధమైన తొలి వాడిగరారా దిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదట ఊపిరినే ఒలకబోసి ఎగరయ్యర బావుట కణ 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 ప్రతి కణమున జన గణమన గీతమయ్యిరా కదలిరా కదలిరా పనైపోద్ది 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 రారా మా దేశం నుంచి ఏమైనా తీసుకెళ్ళండి కానీ స్వాతంత్రం మాత్రం మాదే వందే మాతరం Super, so judges, how did you like Prithvi's performance in Jagga's choreography? Shaker Master. జగ్గా జగ్గా ఈరోజు పృథ్వీ గారు నాకు చాలా బాగా నచ్చాడు. చాలా బాగా చేసావు పృథ్వీ, ఫుల్ ఎనర్జీ రా బాయ్స్. బాయ్స్ చాలా బాగా చేశారు. గెటప్ బాగుంది. ఏం గెటప్ ఇది? అంటే పల్లెల్లో ఉంటారు కదా మాస్టర్, అంటే వాళ్ళు ఎందుకంటే నరికిన తర్వాత ఎవరైనా చూస్తే వాళ్ళని గుర్తుపట్టకూడదు అనేసి. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ పృథ్వీ చించేసావురా. Sada, how did you like Prithvi's performance? యాక్చువల్లీ ఒక పెట్రియాటిక్ సాంగ్ తీసుకొస్తే మామూలుగా 50% కూడా చేస్తే అది 100% నచ్చుతుంది, ఇమోషన్స్ కాబట్టి. కానీ మీరు 100% చేస్తే ఎంత నచ్చుతుంది? చాలా బాగా చేశారు బాయ్స్. పృథ్వీ ఆ కసి, అంటే ఫ్రీడమ్ కావాలి అంటే ఇప్పుడు నిజంగా మనకి ఫ్రీడమ్ కావాలన్నట్టు మీరు కసి చూపించారు. సూపర్ గా అనిపించింది నాకు. జగ్గా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మీరే పెంచేస్తున్నారు, అలాగే చేస్తుండండి. దట్స్ ఆల్ ఐ వాంట్. సూపర్, వెల్ డన్ బాయ్స్. థ్యాంక్ యూ మేడం. ఇంకా వద్దా? కావాలి మేడం. ఎస్, వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? లాస్యా మాస్టర్ జగ్గా నీ టీమా? నా టీమే మాస్టర్. చేసేనా? చేసేయండి, పేపర్ చించేయండి. ఈ టీవీలో మలేమాల ఎంటర్టైన్మెంట్ ప్రెసెంట్స్ డి జూనియర్ ఇస్ నంబర్ 1. జగ్గా మాస్టర్ సూపర్. Thank you, Tarun
తరుణ్ మాస్టర్. సూపర్. సో సెకండ్ రౌండ్ లో ఓటింగ్ టైం చూసేద్దాం. రవి ప్లీజ్ గెట్ త్రిశాలి అండ్ లాస్ట్ ప్లీజ్. Sada, your vote goes to for 3 lakh rupees, Prithvi or Trishali? రవి మనసు ఏం చెప్తుంది? ఎస్ పృథ్వీ. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. అండి పాపం ఓటింగ్ వీళ్ళతోనే చేయించి ఎలిమినేషన్ వీళ్ళతో చేయించి ఎంత కష్టపెడుతున్నారు కదా రవి. కానీ డబ్బులు ఇచ్చేది ఇంత. ఇచ్చేదేమో ఇంత. శేఖర్ మాస్టర్, your vote Trishali or Prithvi? నిహారిక నీ మనసు ఏం చెప్తుంది? నా మనసు త్రిశాలి అని చెప్తుంది అని రవి మనసు నా మనసుతో చెప్తే నేను మీ మనసుతో చెప్తున్నా మాస్టర్. సరే ఆ మనసుని తీసి పక్కన పెట్టి లాస్ట్ నీ మనసు ఏం చెప్తుంది? నా మనసు పృథ్వీ అని చెప్తుంది మాస్టర్. అయితే పృథ్వీ. తరుణ్ మాస్టర్ మీరు చెప్పండి మాస్టర్. మనసు గినసు ఏం లేదు, మీరు చెప్పండి. నా మనసులో ఒక్క నిమిషం కెమెరా. వ్యూవర్స్, మీ మనసులో ఎవరు అనుకుంటున్నారు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పేశారు. ఎవరు తెలుసా? పృథ్వీ. నేను టీచర్ని. ఏంది ఇది ఏమన్నా? రే వస్తాయి. రే నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్ వి. ఎవడన్నాడు? హలో ఇప్పుడు టాస్క్ లో టీచర్ ఏ స్టూడెంట్ ని రే అనదు. సూపర్ రవి. బాబు చిట్టి కన్నా చెప్పండి టీచర్. నేను క్లాస్ లో ఉన్నాను, దట్టు నేను తెలుగు టీచర్ని. నువ్వు తెలుగులోనే స్పీక్ చేయాలి, ఓకేనా? క్లాస్ రూమ్ లో నేను ఉంటాను, వచ్చే. ఏ 1 సెకండ్, క్లాస్ రూమ్ లో ఒక టీచర్ ఒక స్టూడెంట్ నా? పిల్లల్ని రమ్మనండి. ఏ రండ్రా రండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బా ప్యాంట్ భలే ఉంది టీచర్. ఏంటి నువ్వు నా ప్యాంట్ పొగడేదేంట్రా? నోరు మూసుకొని కూర్చో. ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకుంటాను. గురువుకి ఎలా నమస్కరిస్తారు? అందరూ సాష్టాంగ నమస్కారం చెయ్యండి. నువ్వేంది అలా కూర్చున్నావు? ఏదైనా వస్తోందా? సాష్టాంగ నమస్కారం ఇలా పెట్టరా, ఇలా పెట్టరా, ఇలా పెట్టరా. ఎలా పెడతారు? మీరు నేర్పియచ్చు కదా, మీరు టీచర్ కదా. ఏ నేర్చుకొని రాలేదా? మీరు ఒక్కసారి నేర్పియండి. సాష్టాంగ నమస్కారానికి బడికి తెలియదు, గుడికి వెళ్తారు. ఇది గుడి లాంటిదే మాస్టర్. ఈ గుడిలో దేవత. ఒరే ఆయర్రా. ముందు నేను అటెండెన్స్ తీసుకుంటాను. శివమణి ప్రెజెంట్ మేడం. జియా ప్రెజెంట్ మేడం. సన్నీ వచ్చానా? రవి రవి టాయిలెట్కి వెళ్ళాడు. వీడెప్పుడు క్లాస్ రూమ్ లో ఉండేది తక్కువ, అందులో ఉండేది ఎక్కువ. రే రవి, నేను ఏదో పద్యం నేర్పించినట్టున్నాను. నేను వేదం సినిమాలో కర్పూరం లాంటి దాన్ని అన్నది. అది వేమన పద్యం రా. ఉప్పు కప్పురంబా. అది కూడా మీకు తెలియదు టీచర్ అయ్యా. నీకు తెలుసుగా చెప్పు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా విశ్వదావిర కాదు, దాని మధ్యలో ఉందిరా. పురుషులందు అబ్బా పురుష్ అబ్బా పురుష మీరు పురుషులే కదరా. అది అమ్మాయిలంటే ఫీల్ అవ్వాలి కానీ మీరు పురుషులే కదరా. అబ్బా మీరు స్టాఫ్ రూమ్ లో శేఖర్ మాస్టర్ తో ఇట్లనే అన్నారు, నేను చూసిన. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు కూర్చోండి. మీరు బుద్ధిమంతులు. మీరు అందరినీ చెడగొట్టేది వీడేరా. నువ్వు చైర్ మీద కూర్చో. తీసుకురా. చైర్ ఉందనుకొని కూర్చో. అలా కాదు, చైర్ ఇరిగింది. సరే నాకే పంచా. అయితే ఇప్పుడు గోడ కూర్చివే. అలాగే ఉండి ఆలు వచ్చు కదా, ఏబిసిడీలు వచ్చు కదా నీకు. అలా కాకుండా ఆలు చెప్పాలి. అలాగా, ఓకేనా? అంటే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఈల కొట్టి లాగుతుంది మా టీచరు. అయితే ఇంగ్లీష్ లో చెప్పు, తెలుగులో వద్దు, క్యాన్సల్. ఏ ఫర్ ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే మరి సి అంటే చూపించండి చూపించండి. ఓకే రాడ్ చూపించండి. వెరీ నైస్, భలే పాడుతున్నారే మీరు. మరి ఈ అంటే ఎగిరిపోతే ఎంత బాగుంటే ఉంది.
అచ్చొచ్చింది నాకు. ఎందుకంటే బేసికలీ DJ1 లో కొన్ని మిస్టేక్స్ చేశా, దాని వల్ల షీల్డ్ పోయింది. ఓ DJ2 లో నేనేంటంటే డిసైడ్ చేసుకున్నాను అనమాట, ఏ రౌండ్ అయినా ఫస్ట్ నేనే పంపేయాలి, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని. కానీ ఇప్పటివరకు కొంచెం తిప్పి కొట్టింది అది, బట్ స్టిల్ ఐఎమ్ హోప్ఫుల్. ఎందుకో కాన్ఫిడెన్స్ ఉంది. వస్తున్నాడండి భూషణ్ ఇంకా సద్విన్. సూపర్, సో ప్లీజ్ వెల్కమ్ సద్విన్ ఫ్రమ్ రవిస్ టీమ్. ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా, నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. గాలికో వానకో కూలిపోనీయక, కాపలా కాయగా మేము ఉన్నాముగా, ఆ దేవుడే అడిగిన నిన్ను పంపం ఉంటిగా, నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక. ప్రాణాలైనా పల్లెం వేస్తా, కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే, ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా, నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే. Sada, how do you like this performance? మీకు చూసి నాకు సింపతి ఏం రావట్లా, థ్యాంక్ యూ మేడం. నాకు గర్వం వేస్తుంది. ఎందుకంటే చెయ్యి ఉన్న వాళ్ళం కూడా ఇవన్నీ చేయగలరు. నిజంగా ఆ లైఫ్ కి ఇది ఉండాలి కదా, పాజిటివిటీ అంటాం. అంటే ఏదైనా సరే మనం చేయగలుగుతాం, ఆ స్పిరిట్, దానికి హ్యాట్స్ ఆఫ్. భూషణ్ 10 years ఉన్నప్పుడు వాళ్ళు కరెంట్ షాక్ కొట్టి 2 చేతులు పోయింది, కానీ వాళ్ళు వదలలేదు. స్విమ్మింగ్ కూడా చేస్తారు. నాది నా పేరు విశ్వాస్, బెంగళూరు నుంచి వచ్చిన నేను. 4th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నాకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఇలా అయింది. అలాగే నేను చదువుకునే పోతా ఉంటుంది. బీకామ్ కంప్లీట్ చేస్తే, కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి ఎతకకపోతాయి. మామూలే అందరూ అదే తనే చేసేది. సరే మేము జాబ్ పోయినప్పుడు ఎలా చేస్తారు పని, ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ. మనిషికి బేజారయ్యే మరి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ ఏం చేయాలా ఫ్యూచర్లో
ఊరికే ఉండడానికి అవుతుందా? ఫ్రెండ్స్ వాళ్ళ ముఖాంతరంగానే నేను ఓదానికి జాయిన్ అయినా. తెల్లారి 6 గంటలకి స్విమ్మింగ్ పోదా. స్విమ్మింగ్లో ఆల్ ఓవర్ కర్ణాటకలో నాది 4th ప్లేస్ ఉంది. మాదే అని కాదు, ఎంతో మంది ఏమేమో సాధిస్తారు. ఇది చేతులుంది లేనిది అన్నదన్నీ క్వశ్చన్నే కాదు అసలు. ఏదంటే చూసిన తక్షణము జాలిపడేది, అయ్యో పాపం ఈ అబ్బాయి, అది వేస్ట్. అది ఆ నోట్లో వచ్చే పదము వేస్ట్, ఆ టైము వేస్ట్. స్విమ్మింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఏం చేసేది, సాయంత్రం ఏం చేసేది, పోనీ రాత్రి ఏం చేసేది, ఇలా నాలోనే నేను క్వశ్చన్ వేసుకుని తెల్లారించి రాత్రి దాకా ఒక మనిషి పనికిపోయారు. ఇదిగా స్విమ్మింగ్లో నేషనల్ లెవెల్ అయినా, నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ కుంఫు, దాంట్లో నేను బ్లూ బెల్ట్లో ఉన్నాను. అన్బిలీవబుల్ విశ్వాస్, అదే నమ్మలేకపోతున్నాను నేను నిజంగా. మేడం ఇలానే నమ్మరు, చేసి చూపిస్తే క్లాప్స్ కొట్టి. సీరియస్లీ ఆ విశ్వాస్ అంటే మీ స్పిరిట్ కి ఏమన్నాలో అర్థం కావట్లా. మీరు అవకాశం చేసి ఇస్తే నాదే సింగల్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తున్నా. ఓ ప్లీజ్ ప్లీజ్ గో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం మహాకాయ వీరం ప్రళయ వినడయలి ఆంజనేయ అసురర ఎదురిసు ఆంజనేయ గగన విచరుగలి ఆంజనేయ గడగడ నడుగిసు ఆంజనేయ ధర్మ ఉಳಿಸೋ సత్య మెరెసో వజ్రదేహి బారో జై 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 బజరంగ్ భారత్ కీ జై హనుమల లాకి జై 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 బజరంగ్ దళన రఘునాథ కలాకి జై 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 బజరంగ్ అంజలి బుద్ధ మహాబలదాయి జై 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 బజరంగ్ సంతన కే ప్రభు సదా సహాయి. అన్బిలీవబుల్, నిజంగా మీరు చెప్తే ఎవరు నమ్మరు, బట్ పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. అండ్ ఆల్ ఆఫ్ us మాకు నిజంగా మాటలు లేవు. ఆసమ్, హ్యాట్స్ ఆఫ్. నిహారిక మాస్టర్ నేను వచ్చి ఒకటి చేస్తాను. సద్విన్, నువ్వు కూడా చాలా 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 బాగా చేశావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ మాస్టర్. భూషణ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ భూషణ్. థ్యాంక్ యూ. And for all you guys, శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. ఏ తల్లి కన్నబిడ్డో ఏమో తెలియదు, ఇక్కడికి వచ్చి చేసి ఇక్కడున్న ఎంతమందికి ఇన్స్పిరేషన్, అలాగే టీవీలో చూసి ఇంకెంతో మందికి ఇన్స్పిరేషన్ ఉంటారు. ఇతను తెచ్చిన భూషణ్కి థ్యాంక్స్. తను వెళ్ళిపోయిన తర్వాత సద్విన్ చేశాడు కొన్ని ఓన్లీ లెగ్ టోస్ దగ్గర ఫింగర్స్తో, హ్యాండ్ ఫింగర్స్తో కొన్ని మూమెంట్స్, కొన్ని ఫ్లోర్ మూమెంట్స్ చేశాడు. సూపర్ రా, నిజంగా అండి. మీరు నిజంగా నాకైతే ఇప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అండి. అంటే నేను ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా బద్ధకంగా పడుకున్నానంటే మీరే గుర్తొస్తారు. చాలా హ్యాపీ ఉంది. అంటే ఇక్కడ కూర్చొని ఎదురుగా ఈ పర్ఫార్మెన్స్ చూసినందుకు మన మల్లిమాల టీంకి, ప్రొడ్యూసర్ గారికి నన్ను అక్కడ కూర్చోబెట్టినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను. లాస్ట్ ఈ పర్ఫార్మెన్స్ కి అసలు ఏ పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ కాదు, బట్ స్టిల్ నువ్వు పంపించాలి కాబట్టి థర్డ్ రౌండ్ లో నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? అందుకే నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. నా టీం నుంచి సోలోగా వచ్చేస్తున్నాడు మా శివమణి. ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీం.
ఎప్పుడంట నీ పుటక నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్టాక ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వరా ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాదా అందని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి అగ్గి పండు నువ్వు అని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుమురుచి ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంట తెలియదుగా మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం తినదు కదా తమనే తొలిచే నా పరువము బరువు కదా చిలిపి చిలకే మరి నవ్వని కులికే కదా ఈ మన్మథ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించనా చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము నేను చీకటింటి నీడలే ఉసురే పోయనే కదిలే కరువులు చూడగనే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాదా అందని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి అగ్గి పండు నువ్వు అని తెలిసి అడుగుతూ ఉన్నా నేనేం చేశాను కొట్టు 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 నన్ను కొట్టు కొట్టు చంపే ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది దాని మొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు వెచ్చును తామర దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమర పామ ఫేరా అన్న తేడా తెలియదులే బాబే అయినా ఇక వెనకడుగుండదులే చితిమంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీరు పేనే మట్టి కలిసిన మదిలో నీవే చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము నేను చీకటింటి నీడలే ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాదా అందరి తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి అగ్గి పండు నువ్వు అని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుమురుచి ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాదా అందరి తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి అగ్గి పండు నువ్వు అని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుమురుచి Shaker Master, how do you like Yash's choreography and Shivmani's performance? వెర్ ఈస్ యష్ ఎవరు బెస్ట్ కొరియోగ్రాఫరు ఎవరు బెస్ట్ డాన్సర్ అని చెప్పలేకపోతున్నాం ఈ డీజే 2లో సూపర్ 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 సదా మీకు ఎలా నచ్చింది శివమణి పర్ఫార్మెన్స్? మై గాడ్ అన్బిలీవబుల్. అంటే ఇక్కడ భూషణ్ క్యాట్ వాళ్ళిద్దరికి గట్టి పోటీ యష్ ఒకరు సరిపోతారు. మెయిన్ ఏంటంటే సద్విన్ పర్ఫార్మెన్స్ అయ్యాక అంతా అందరూ అప్రిషియేట్ చేశారు. అంటే ఒక పాసిబిలిటీ ఉంటుంది శివమణి కొంచెం డిస్కరేజ్ అయ్యి లేదంటే అది ఉంటుంది కదా. యాక్చువల్లీ అయ్యాడు మ్యామ్. అంటే అయ్యాడా? కొంచెం భయపడ్డాడు. కానీ ఇతని స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ డాడీ మ్యామ్. ఎక్కడ ఉన్నారు డాడీ?
స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు ఎక్కడ భయం కనిపించట్లేదు, ఎక్కడ అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ శివమణి ఫర్ దాట్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? శివమణి, మీ డాడీ పేరేమి? మంజునాథ్ సార్. మంజునాథ్ సార్, మీ అబ్బాయి ఎలా చేశాడు తెలుసా? చాలా బాగా చేశారు సార్. స్వల్ప ఇల్లు బరితీరా. మెరుపు దాడి చేసైనా మెరుపు తీగ పైన నీ విరుపు ఒడిసి పట్టైనా బిర్ర వీగిపోనా ఏ గురుము లాంటి కుర్రాండే తరుముకుంటురానా నాకన్నా తురుంగాడే లడ పిల్ల సంజోనా. శివమణిని పవర్ ని కన్న తండ్రి వచ్చాడు కదా, ఇప్పుడు యష్ ని ఆ పవర్ ని కన్న తల్లి కూడా ఇక్కడే ఉన్నారు. ఆంటీ ప్లీజ్. నిజంగా శేఖర్, యష్ కి వచ్చి పెళ్లి అయితే వాళ్ళ మదర్ ఇంత హ్యాపీగా ఉండరు, బట్ ఈ స్టేజ్ లో ఎక్కిన తర్వాత ఆ హ్యాపీ, ఆహా ఆ నవ్వు ఎంత హ్యాపీనో. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. చాలా థ్యాంక్స్ సార్. యశ్వంత్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పేటప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సూపర్. సో థర్డ్ రౌండ్ లో 2 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి ఫర్ 4,50,000. ఎవరు గెలుచుకున్నారో చూసేద్దాం. లాస్ట్ ఇయర్ ప్లీజ్ కమ్ అండ్ రవి ప్లీజ్ గెట్ స్టార్టెడ్. శేఖర్ మాస్టర్, యువర్ వర్డ్ గోస్ టు. వెయిట్, మొదటిసారి డీజే ప్రోగ్రామ్ లో మన ముగ్గురు జడ్జెస్ ఇటువంటి ఒక డిసిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మన ముగ్గురు చేరి ఇవ్వబోతున్నాం. రెడీ? 1 2 3 4. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఓటింగ్లు. ఓట్ ఇచ్చేసాం. కొంపు తీసి ఈక్వల్ ఓట్స్ ఇద్దరికి పంచుకోండి అట్లాంటివి అంటారా? ఇట్స్ అ టై. ఓ గాడ్, నో యా. ఫస్ట్ రౌండ్ లో ఓకే, కానీ థర్డ్ రౌండ్ లో సారీ ఇట్లా షేరింగ్ ఉండదు. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సద్ మనీ. సద్ మనీ లేదంటే శివ విన్. సద్ మనీ శివ విన్ అన్నారా మాస్టర్ మీరు? అలా కాదే మెంటల్. లాస్యా, సద్దుకి మణి, మనీ శివ విన్. ఓటు మనీ ఎవరికైనా ఒక్కరికి వెళ్ళాలి. 50-50. ఓకే, ఆల్ హ్యాపీ. ఆల్ హ్యాపీ. సూపర్ 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 మచ్చి అడ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి. సో థర్డ్ రౌండ్ అయిపోయాక లాస్ట్ ఇయర్ మీ కిటిలో ఉంది 25,85,000 రూపీస్. అండ్ రవి మీ కిటిలో ఉంది 15,10,000 రూపీస్. డీజే హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు. థర్డ్ రౌండ్ లో ఈక్వల్ స్కోర్స్ వచ్చాయి. ఇద్దరు విన్నర్సే. ఇద్దరు విన్నర్సే. మనీ స్ప్లిట్ అయింది. వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోకుండా తరుణ్ మాస్టర్ ఇచ్చారు 2,25,000 అండ్ 2,25,000. కంగ్రాచులేషన్స్. సూపర్. సో ఈ ఎపిసోడ్ సూపర్ గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీక్ ఇదే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. చాలా 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 బాగా పర్ఫామ్ చేసింది. जिया, मैंने तुमको दिल दिया. Superb, yeah. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it. ఫెంటాస్టిక్. కొట్టండి. Very, 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 very good. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. కుమ్మేసాపు. ತುಂಬ
ತುಂಬಾ 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 ಚೆನ್ನಾಗಿದೆ. Baby, he loves you so much. Baby, he loves you so much. మాస్టర్ ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకుంటా ఒక్క నిమిషం. సరే ఇంకో ఫ్యామిలీ ఫోటో దిగుదాం. బాగుంది. దండం పెడతాను మీకు, అక్కడే ఉనండి. మొగుడు ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు. నాన్న నాన్న నువ్వు లాస్ట్ శాఖకి వచ్చేయి. చెప్పు డాడీ నాకివ్వు. అయ్యో పాపం, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అయ్యో అయ్యో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? కూతురుగాల కొడుకు కావాలా? అమ్మా సాయితి రేపు స్కూల్ ఉంది కదా నాన్న.